विकाराबाद जिले के सयाहती मुकाम अनंतगिरी हिल्स के घाट पर एक चीते की नकलो हरकत के 2 वीडियोस कल रात से सोशल मीडिया पर काफी वायरल हैं। इस सिलसिले में आज महकमे जंगलात के डिस्ट्रिक्ट फॉरेस्ट ऑफिसर ज्ञानेश्वर ने मीडिया से बात करते हुए तस्दीक की है कि वायरल शुदा वीडियोस अनंतगिरी हिल्स के ही हैं। कल रात और आज 12 फरवरी को इन्होंने महकमे जंगलात के अहदेदारों के साथ वीडियो में नजर आने वाले मुकाम का मुआयना किया। इस मुकाम पर चीते की गश्त के निशानात पाए गए हैं। ताहम इस इलाके में तलाशी के दौरान कोई चीता नजर नहीं आया। डीएफओ ने कहा कि चीते हमेशा मुकाम तब्दील करते रहते हैं। डीएफओ विकाराबाद जिले ज्ञानेश्वर ने बताया कि अनंतगिरी हिल्स के जंगलात में चीते की मौजूदगी नहीं है, कोई चीते नहीं है और इम्कान है कि ये चीता पड़ोसी रियासत कर्नाटक या महबूबनगर के मोहम्मदाबाद के जंगलात से इस जानिब आया होगा। इन्होंने इस सिलसिले में आवाम को और गाड़ी सवारियों को चौकस रहने का मशवरा देते हुए कहा कि अनंतगिरी हिल्स पर चीते की मौजूदगी का एक वार्निंग बोर्ड लगा दिया गया है और अगर किसी को चीता नजर आए तो इसे महकमे जंगलात को फौरन इत्तला कर दें। याहिया खान की तहरीर के साथ शहर न्यूज़ के लिए मैं मोहम्मद मुकरमुद्दीन। నిన్న రాత్రి 10 o'clock తర్వాత ముఖ్యంగా ఈ వీడియో వైరల్ అయింది బాగా. 10 నుంచి 11, 12 అందరి నుంచి కాల్స్ కూడా వచ్చినాయి. జనరల్ ఏంటంటే అనంతగిరి కానీ వికారాబాద్ అడవుల్లో కానీ స్థిరంగా ఉండే చిత్తపులులు ఏం లేవు. ముఖ్యంగా బయట నుంచి చిత్తపులు వచ్చి విజిట్ చేసి వెళ్తుంటాయి. కానీ మామూలుగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ నెలల్లో వస్తాయి. కానీ ఈసారి కొంచెం ఈ జనవరి, ఫిబ్రవరి మంత్లో కనపడింది అది. మా అనుమానం ఏంటంటే ఈ ముఖ్యంగా కర్ణాటక సైడ్ నుంచి వస్తాయి చిరుతపులులు ఇక్కడికి, లేదంటే మనకు మొహమ్మదాబాద్ ఆర్ఎఫ్ ఉంది, రిజర్వ్ ఫారెస్ట్ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది. అక్కడ కొంచెం దట్టమైన అడవి ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి కూడా వస్తాయి. వచ్చి వెళ్ళి అది రూమింగ్ చేసుకుంటూ ఇట్లా వెళ్ళిపోతుంది అది. ఇక్కడ కూడా ఏంటంటే రాత్రి చూసిన వీడియోలో మనకు అనంతగిరి గుట్టల్లోనే రోడ్ దాటుతూ కనిపించింది. అది మామూలుగా మన సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇమీడియట్ గా నైట్ 12, 1, 2, 3 o'clock వరకు కూడా ఆ ఏరియా అంతా పెట్రోలింగ్ చేశారు. నిజంగానే అదే ప్లేస్ లో చిత్తపులి వెళ్ళినట్టు కొంచెం ఆధారాలు కనిపించినాయి. కానీ డైరెక్ట్ సైటింగ్ అనేది ఎవరికి జరగలేదు ఇంకా. స్టిల్ ఈ రోజు కూడా వెతుకుతున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇది అక్కడ స్థిరంగా ఉండకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు. వెళ్తే ఎలా ఉంటుందంటే మున్నూరు సోమారం అటు నుంచి దారూరు అటు నుంచి అలా వెళ్ళి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మనుషుల మీద దాడి చేసే అవకాశాలు చాలా తక్కువ, దాడి చేయదు. చిన్నపిల్లలు ఒంటరిగా ఈ ఫారెస్ట్ ఏరియాలకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పంపించకుండా ఉండాలి. ఒకరిద్దరు కలిసి తిరుగుతున్నప్పుడు చిరుతపులులు దాడి చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కొంచెం అప్రమత్తంగా ఉంటే చాలు.